ఎన్నికల సమయంలోనే ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్తాన్ ముసల్మాన్ గుర్తుకొస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు యూపీఏ చైర్పర్సన్ రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు రేవంత్ మంగళవారం ఢిల్లీకి వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్తాన్ ముసల్మాన్ గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు. గాంధీ కుటుంబాన్ని పొగిడిన పాకిస్తాన్ ఎంపీలపై బీజేపీ నేతల వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. బదులుగా మోదీ పాకిస్తాన్కు వెళ్లి పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలిపి ఎలా ఆశ్చర్యపరిచారో గుర్తు చేశారు. ముస్లింలు తన పొరుగువారిగా ఉన్నారని, తాను వారితో కలిసి పెరిగానని, వారు రంజాన్ ఎలా జరుపుకుంటారో చెప్పిన ప్రధాని కూడా ఈయనే అని సీఎం అన్నారు. విపక్షాలు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని ప్రధాని పదే పదే చెప్పడంపై రేవంత్ మాట్లాడుతూ అది వాస్తవ విరుద్ధమని అన్నారు. బీజేపీ ఏర్పడినప్పటి నుంచి గాంధీ కుటుంబాన్ని దుర్భాషలాడుతున్నారు. అలా వారు ఇంత దూరం చేరుకోగలిగారు. అటల్ బిహారీ వాజ్పేయి అయినా, నరేంద్ర మోదీ అయినా కాంగ్రెస్ ఎప్పుడు ప్రధాని పదవిని గౌరవిస్తుందని సీఎం రేవంత్ అన్నారు.